తమిళనాడులో ఏ పార్టీ చూసినా ఏమున్నది గర్వకారణం సకల పార్టీల సమస్తం రాజకీయ పార్టీలకి ఆరంభం అంతా కూడా సినిమా థియేటర్ల నుండి వచ్చినటువంటి హీరోలే అన్నటువంటి చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు జయలలిత సినిమా రంగం నుంచి వచ్చింది, కరుణానిధి సినిమా రంగం నుంచి వచ్చిన వాళ్ళు డిఎంకే ఏఐడిఎంకే నడిపితే ఆ తర్వాత కాలంలో శరత్ కుమార్ పార్టీ, కమల్ హాసన్ పార్టీ, విజయకాంత్ పార్టీ అన్నీ కూడా అట్లాగే సినిమా యాక్టర్ల నుంచి వచ్చినటువంటిది. తర్వాత రజనీకాంత్ పెడతానని వెనక్కి వెళ్ళారు. ఈ మధ్యనే విజయ్ ఉదయ దళపతి అని బిరుదు పెట్టుకున్నటువంటి విజయ్ కొత్తగా పార్టీని రిజిస్టర్ చేసుకున్నాడు. ఆ తర్వాతన తను ఇప్పుడు కాదు మా టార్గెట్ పార్లమెంట్ ఎన్నికలు కాదు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల టార్గెట్గా వెళ్తామని ప్రకటించాడు. ఇప్పుడు మరొక హీరో రంగంలోకి దిగాడు. మనకి తెలుగులో బాగా పాపులర్ అయిన తమిళ డబ్బింగ్ సినిమా పందెం కోడి హీరో విశాల్ ఇప్పుడు తనొక పార్టీ పెట్టబోతున్నాడు. ఆ పార్టీ కూడా 26 ఎన్నికలే టార్గెట్ చేస్తుంది. ప్రస్తుతానికి మాత్రం పార్లమెంట్ ఎన్నికల్లో ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేయబోతోంది అన్నటువంటి తాజాగా వినబడుతున్నమాట.